మనకి ఏం కావాలంటే దీనికి మనం 3 కప్స్ తీసుకున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు మనం శనగపిండి 3 కప్స్, మళ్ళీ ఇది వచ్చి కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నాం. సో చాలా ఎక్కువ వద్దు. దాని తర్వాత ఇది వచ్చి రైస్ ఫ్లోర్ అనమాట. సో రైస్ ఫ్లోర్ని కొంచెం 2 స్పూన్స్ వాడితే చాలు. ఒక క్రిస్పీనెస్ కోసం ఇది వాడుతున్నాం. దాని తర్వాత మేము కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. ఓకే, ఇంకోటి ఇంగువ కొద్దిగా వేసుకొని చాలు. సో నేను అంతా మిక్స్ చేసుకున్నాం. అలా కలుపుకుందాము. సో దీంట్లోకి అట్లే ఇది కూడా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలా. మంచిగా చేసుకోవాలండి. దోశ బ్యాటర్ లాగా ఉంటే బాగుంటుంది. చూడొచ్చు. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ఆయిల్ పెట్టి దాని తర్వాత ఆయిల్ పోస్తున్నాము. ఇది బాగా వేడెక్కే కదా. సో వేడికిన తర్వాత పెట్టినాము. ఎంత రుచిగా చేసాము. దాని తర్వాత